దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు బోస్ పిలుపునిచ్చారు. సమ్మెతో కార్మిక చట్టాలను రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. నాచారం చౌరస్తాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సదస్సులో పాల్గొన్న బోస్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ముఖ్య ఉపాధ్యక్షుడిని ఈరోజు నాచారంలో నిర్వహించినటువంటి ఐక్య కార్మిక సంఘాల సమావేశానికి ఇచ్చేసిన కార్మికులందరికీ కూడా మరి పెద్దలు మా సహచర మిత్రులు సిఐటి నాయకులు, ఏఐటీసీ నాయకులు, హెచ్ఎంఎస్, టీఎన్టీసీ అందరి నాయకులు కూడా కలిసి ఇక్కడ ఈరోజు కలవడం అందరినీ ఒకే బాట ఒకే మాట అన్ని కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి మా పోరాటము కార్మికుల హక్కుల కొరకు దేశ ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా కార్మికుల హక్కులను, కర్షకుల హక్కులను కాపాడడానికి ఈ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 16వ తారీఖు నాడు రాష్ట్రంలో కాక దేశం మొత్తం మీద అన్ని కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి మోడీ ప్రభుత్వం మీద ఒక పోరాటం స్టార్ట్ చేశాము. ఇది గత 12 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం వచ్చి నుంచి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు మేము ఎన్నో మాటలు ఈ కార్యక్రమం ఈసారి కార్మికులకు అండగా కర్షకులు కూడా దాదాపు దేశంలో ఉన్నట్టు అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి రేపు 16వ తారీఖు నుండి మొత్తం ఢిల్లీని దిగ్బంధం చేసి అన్ని పారిశ్రామిక వాడలలో మరి సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణలో భారీగా పోలీసు